అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఏపీని మరో అల్పపీడనం అయితే తాకనుంది. మరో 3 రోజుల్లో ఇక్కడ వర్షాలు అయితే రానున్నాయి. అయితే విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలియజేయడం ఏంటంటే, ఈ మరో 3 రోజుల్లో అయితే ఈ వర్షాలు అయితే వస్తాయి. ఆ వర్షాలు ఏపీలో 3 రోజుల పాటు ఉత్తర కోస్తా మీదుగా రుతుపవన ద్రోణి కోస్తా మీదుగా సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. మరో 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ డైరెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. ఉత్తరం మోస్తారు పలు చోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే ఆరెంజ్ అలర్ట్ ఎన్టీఆర్, కృష్ణా 1-2 చోట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయి. అక్కడైతే ఆరెంజ్ అలర్ట్ అయితే పెట్టారు. అలాగే ఎల్లో అలర్ట్ కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల 1-2 చోట్ల భారీ వర్షాలు. ఇక్కడైతే ఈ ప్రాంతాలు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అయితే మరో అల్పపీడనం ఈ నెల 5వ తారీఖున ఏర్పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అయితే తెలియజేశారు. కోస్తా తీరానికి సమీపంలోనే ఈ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. అలాగే మొన్న కురిసిన వర్షానికే విజయవాడ, గుంటూరు చాలా ఇబ్బంది గల వాతావరణం అయితే ఏర్పడింది. ప్రజలు చాలా అవస్థలు అయితే పడుతున్నారు. అలాగే మళ్ళీ మరో 2-3 రోజుల్లో ఈ అల్పపీడనం అంటే ప్రజల్లో ఒక తెలియని భయం అయితే మొదలుకుంది. అయితే ఈసారి ఇది విశాఖ నుంచి ఒరిస్సా తీరం మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్పి తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తారు. ఏదేమైనా మరో 2-3 రోజుల్లో అయితే ఈ వర్షాలు మళ్ళీ కురిసే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలియజేస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న విశాఖలో వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సముద్రం తీరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.